ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మరి 16వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ దైవజనుడైనటువంటి అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి సంఘములకు మరి ఈ యొక్క పత్రికని రాస్తూ, సంఘము నా దేవుని బిడ్డలారా ఆయన ఎదుట నిలవబడటానికి బలవంతుడిగా ఉండాలని, అలాగుననే అపవాదిని ఎదిరించటానికి వాడి యొక్క తంత్రాలను ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించి ఉండాలని మరి దైవజనుడు చెప్తూ ఇక్కడ డాలు అనబడుతున్నటువంటి విశ్వాసమును గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, విశ్వాసం అనున్నది ఆత్మీయ జీవితానికి డాలు వంటిది. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా అర్థమవుతుందా? అపవాది విసురుచున్నటువంటి ప్రతి అగ్ని బాణాలను, ప్రతి విరోధమైనటువంటి రూపించబడుతున్నటువంటి ఆయుధాలను మనకు తగలనీయకుండా, మన దగ్గరికి రానియకుండా, వాటి ద్వారా గాయము మనకు ఏర్పడనీయకుండా అడ్డుపడేది ఏదైనా ఉంది అని అంటే అది విశ్వాసము. దానినే మనకు అర్థవంతంగా తెలియపరుస్తూ మరి పౌలు గారు అంటారు, అది మన విశ్వాసం ఏ రీతిగా ఉన్నది అని అంటే డాలు వలె పనిచేస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. నిజమే నా దేవుని బిడ్డలారా. మరి ఆ విశ్వాసమును చేత పట్టుకుని మనం ఏం చేయాలి అని అంటే దుష్టుడు విసురుతున్న ప్రతి అగ్ని బాణములన్నీ కూడా ఆర్పుటకు ఈ విశ్వాసము శక్తి కలిగినటువంటి వారిమిగా మనల్ని మారుస్తూ ఉందండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా చూడండి, అపవాది చేత ఓడిపోనీయకుండా, అపవాది చేత శోధింపబడనీయకుండా, అపవాది చేత నా దేవుని బిడ్డలారా మన జీవితాలు మరి అస్తవస్తంగా మార్చబడకుండా వాడు విసురుచున్న ప్రతి అగ్ని బాణమును కూడా చల్లార్చే రీతిగా అడ్డుకునే ఆయుధం ఏదైనా ఉంది అని అంటే అది ఒక విశ్వాసము. మరి ఆ విశ్వాసము ద్వారా మనం ఏం చేయగలమంట? మరి ఆ అగ్ని బాణాలన్నిటిని కూడా ఆర్పివేయటమే కాకుండా మనము శక్తివంతులుగా మార్చబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, శక్తివంతులుగా మార్చబడతాం. అందుకనే దేవుని యొక్క వాక్యంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రికల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారట, విశ్వాసము ద్వారా పొడి నేలలో వారు ఆరిన నేలలో నడిచారంట, విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలుగా బ్రతికారంట. ఎలాగ ఎన్నో మనము చూస్తూ ఉన్నామండి. కనుక ఈరోజు నా దేవుని బిడ్డారా, మన విశ్వాస పరిమాణం ఎంత స్థాయిలో ఉంది, ఎంతవరకు ఉంది? అల్పముగా ఉందా, బలహీనముగా ఉందా, లేకపోతే విశ్వాసములో నుంచి అమూల్యమైన విశ్వాసములోనికి నడిపించబడినటువంటి వారమై మరి ప్రభు కొరకు, దేవుని యొక్క రాకడ కొరకు నిలిచి విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలుగా బ్రతకగలిగినటువంటి వారిమై మనము నిలిచి ఉన్నామా? కనుక ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసముతో మనము దేనిని కూడా పొందుకోలేము, కానీ విశ్వాసముతో అన్నిటిని కూడా నా దేవుని బిడ్డలారా గమనించండి, లేని వాటిని కూడా మనము పొందుకోగలము. కనుక ఈ రోజున ఈ రీతిగా ప్రభు మనకిచ్చిన ఈ డాలు అనబడుతున్న విశ్వాసం ద్వారా అపవాది క్రియలన్నిటిని కూడా జయించడానికి ప్రభు మనకు కృపనిచ్చినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఇవదే కాలమందున ఆయన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే అయ్యా, విశ్వాసమున డాలు మేము పట్టుకోవాలి తండ్రి. ఒకవేళనైనా ఎంతో మంది విశ్వాసమును నిలిచి ఉండలేక పడిపోయి ఉన్నారేమో, వెనకబడిపోయారేమో, మరలా వారిని పురికొల్పి లేపి నిలబెట్టి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. అంతేకాదు కానీ నైనా హయా, ఆ విశ్వాసము ద్వారా మేము శక్తిమంతులుగా మారాలి. ఆ విశ్వాసము ద్వారా అపవాది యొక్క ప్రతి అగ్ని బాణాలని మేము ఆర్పివేయగలిగినటువంటి వారిమిగా మమ్మల్ని మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృప చూపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
దేవుని కృప మీకు తోడై ఉండును కాక.